టిఆర్9 భక్తి టీవీ సమర్పించు రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. టిఆర్9 భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో మెదులుతుంది. ఇక ఉగాది అంటే రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అంతేకాక ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది మన ఆచారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రము సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి నుండి శ్రీ కాళిత శివకుమార్ గురువు గారు రాశి ఫలాలను సవివరంగా తెలియజేస్తున్నారు. మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా? ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. వృశ్చిక రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో రాహు ఉండటం, ఇదొక్కటే. అష్టమంలో మాత్రం మే నెలాఖరు వరకు గురువు ఉండటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మంచి మార్పును కలిగి ఉంది. ఆదాయపరంగా అనుకూలంగా ఉంది. అనుకున్న దానికంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చింది అనే పరిస్థితులు అయితే ఏర్పడతాయి. లక్ష్మీ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మీకు ఆ శని భగవానుడే మంచి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గురువు కూడా జూన్ నెల నుంచి కర్కాటక రాశిలోకి రావడం, కర్కాటకంలో నుంచి గురువు ఆ శని భగవాన్ని చూడటం, ఇవన్నీ కూడా మీకు మంచి శుభపరిణామాలు. అట్లాగే ఈ సంవత్సరం శుభకార్యరీత్యా ధన వ్యయం అయితే అవుతుంది. కొంత శుభకార్యాలు చేయగలుగుతారు. అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరమైన విషయాల్లో అనుకూలమైన మార్పులు, సన్మానాలు, సత్కారాలు పొందుతారు. ఈ సంవత్సరం మీకు మరింత సత్ఫలితాలు పొందటానికి నిత్యం శివారాధన చేసుకోండి. మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. గురువు గారు చెప్పిన రాశి ఫలాలు విన్నారు కదా. మళ్ళీ రాశి ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.